తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో లోకనాథం వెల్లడించారు. ఉదయం 5:45 నుంచి 11 గంటల వరకు ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. గురువారం శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ నేపథ్యంలో ఆ 2 రోజులు పాత వేళలే కొనసాగుతాయని ప్రకటించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే టీటీడీ ఇటీవల ఒకటి జారీ చేసిందో, అంటే దాని ప్రకారం ఈ రోజు నుంచి ఆ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న తరుణంలో ఎటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు వేళల్లో మార్పులు తీసుకొచ్చింది. ఇవాళ నుంచి కూడా ఉదయం 5:45 ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత రెఫరల్, ఈ రకంగా సాధారణ బ్రేక్, ఇవన్నీ కూడా 11 గంటల వరకు కొనసాగుతాయి. గత ప్రభుత్వంలో ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రోటోకాల్ దర్శనాలు అనేటివి ఉండేటివి. దీంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ గుర్తించింది. అయితే ప్రయోగాత్మకంగా ఈ విధానము సక్సెస్ అవుతుందా, పాత విధానానికి వెళ్లాలన్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి కూడా ఉదయం 5:45 ఈ బ్రేక్ దర్శనాలను, అంటే ప్రధానంగా ప్రోటోకాల్ పరిధిలో ఎవరైతే ముఖ్యమైన విఐపీలు ఉంటారో వాళ్ళ కోసము 5:45 ఈ దర్శన విధానాన్ని, అంటే గతంలో పాత ప్రభుత్వం ఏ రకంగా ఉండేదో, అంటే వైసీపీ ప్రభుత్వం కాదు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఏ రకంగా ఉండదో ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా మళ్ళీ పరిశీలన చేస్తున్నారు. అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఈ విఐపీ బ్రేక్ దర్శనాలు మార్పులు రాత్రుల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడకుండా ఉదయం వాళ్ళకి దర్శనం కల్పించిన తర్వాత బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా వీటిని మళ్ళీ పునఃసమీక్షించాలని టీటీడీ నిర్ణయం తీసుకుని మార్పులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.